guys, welcome back to our channel Mainika MK Vlogs. Guys, నేను లాస్ట్ వీక్ బెంగళూరు వెళ్ళానని మీకు తెలుసు కదా. సో అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను వెళ్ళింది. సో టెంపుల్ అయితే చాలా బాగున్నది. సో ఎలా ఉంది, ఏమేమి చేసాము అన్న ముచ్చట్లన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అంతేకాకుండా వ్యూస్ చాలా వెళ్తున్నాయి గైస్ వీడియోస్కి, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి గైస్. బంటి ఇదిగా మా బంటి వాచ్ పెట్టిండు, కోట్ వేసిండు. नहीं है पता ఏది జోబ్లో లిప్స్టిక్సా నావి పాపం, అయ్యో బంటి. గాయస్, ఇది ఎంట్రన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్ మొత్తం ఓన్లీ ఫుట్వేర్ స్టోరేజ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇంత పెద్ద హాల్ ఓన్లీ ఫుట్వేర్కే పెట్టినారంటే ఎంత పబ్లిక్ వస్తారు ఇక్కడికి అని చెప్పేసి. సో మనకి వెళ్ళగానే ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఇలా బ్యాగ్స్ ఇస్తారనమాట. సో మన షూ కానీ ఏదైనా మన ఫుట్వేర్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్స్లో పెట్టేసి వాళ్ళకు నెంబర్ ఇస్తారు, అన్ని టెంపుల్స్లో జరిగేటట్టే. కానీ నేను ఇలా బ్యాగ్స్ ఇవ్వడం, ఇంత పెద్ద హాల్ చూడడం అయితే ఇక్కడే ఫస్ట్ టైం అనమాట. సో ఆల్మోస్ట్ చాలా పబ్లిక్ వస్తారనమాట, అందుకే ఇంత పెద్ద హాల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఓన్లీ కాళ్ళే కాదండి, హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి సపరేట్గా ఇట్లా ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు కొంచెం కొత్తగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. గాయస్, ఇంకా టెంపుల్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మనం ఫుట్వేర్ ఇందాక పెట్టినాం కదా, అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఒక 15 minutes పడుతుంది. సో అంత లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి నరసింహస్వామి దర్శనం ఇస్తారు, ఆ తర్వాత వినాయకుడు ఉంటారు, ఆ తర్వాత మనకి కృష్ణ భగవానుడు కనిపిస్తాడు అనమాట లాస్ట్లో. గైస్, ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గజస్తంభం పక్క నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ కింద ఇట్లా మార్బుల్స్ ఉంటాయి. ఇదిగోండి, మార్బుల్కి ఇంకో మార్బుల్కి ఇట్లా డిస్టెన్స్ ఉంటాయి. అట్లా మనం గర్భగుడిలోకి వెళ్ళే లోపు 108 మార్బుల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మార్బుల్ మీద మనం నిల్చొని హరే కృష్ణ అనే మంత్రాన్ని అయితే చదవాలి. సో లోపలికి వెళ్ళే వరకు మనం 108 times చదువుతామంట. అండ్ వన్ మోర్ థింగ్, పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు, మనం డిస్టర్బ్ అవ్వదు అనమాట. మొత్తం దేవుడి ధ్యానంలోనే ఉండాలి మనం లైన్లో ఉన్నంత వరకు. అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఏంటి అదే
ఒకసారి చూడు చూడు మోని నికా ఒకసారి చూడు. ఒకటి తీసుకుంటున్నావా? గైస్ ఆఫ్టర్ దర్శనం తర్వాత చాలా పెద్ద హాల్ అనమాట. కృష్ణుడికి సంబంధించిన చాలా బుక్స్ అనేటివి మనకి అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బుక్సే కాదండి, ఆల్మోస్ట్ దేవుడు ఫొటోస్ కావచ్చు అండ్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ చాలా అనేవి మనకు అక్కడ షాపింగ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. అండ్ క్యాంటీన్ కూడా ఉందన్నమాట. లైక్ స్వీట్స్ కావచ్చు, చాట్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో అన్నీ తిరిగేసరికి చాలా టైం పడుతుంది అనమాట మనకి. డోనటా ఎలా ఉంది? బాగుంది కా, చాలా బాగుంది, క్రిస్పీ క్రిస్పీ. గాయస్ ఇంకా లాస్ట్లో ప్రసాదం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రసాదం ఎంత తిన్నా పెడతారనమాట, వాళ్ళే ఇంకా చెప్తారు అన్లిమిటెడ్ ప్రసాదం అని. సో మన ఇష్టం, ఎన్నిసార్లైనా పెట్టించుకోవచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు అనమాట. సో ఆకలిగా ఉన్న వాళ్ళకి ఈ చాలా బాగా కడుపు నింపేశారనమాట ఇక్కడ. ప్రసాదము ఇది పులిహోర కాదు, పప్పు రైస్, వేడిగా ఉంది. గైస్ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. నేను బస్ ఎక్కే టైంలో ఇలా అమ్మవారి ఊరేగింపు ఎదురొచ్చిందనమాట. సో నాకు చాలా సెంటిమెంట్ అనిపించింది, అందుకే నేను వీడియో తీసి అయితే పెట్టిన అనమాట.